జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క మాటలు కొంత సమయము జాగ్రత్తగా ధ్యానించుకుందాం. దేవుని మాటలు వినుచున్నప్పుడు శ్రద్ధ కలిగి ఆశతో ఆసక్తితో విందాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 33-34 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జలిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చినందరికీ ప్రభునామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాము. దేవుని యొక్క మాటలు వినేటప్పుడు శ్రద్ధ కలిగి విందాం. ఇక్కడ యోబు తన జీవితంలో ఒక విషయాన్ని జాగ్రత్తగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని. ఆదాము ఏం చేశాడంటే చేసిన తప్పును దాచిపెట్టుకున్నాడు. ఏం చేశాడు? చేసిన తప్పును దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు యోబు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆదాము చేసినట్లు నేను నా దోషములను దాచిపెట్టుకొని. అంటే దోషములను దాచిపెట్టుకున్నప్పుడు మనిషికి ఏమవుతుందని చెప్తున్నారు ఇక్కడ, మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక నా హృదయములో నా పాపమును కప్పుకొని ఎడల నేను దేవుని దృష్టికి వేషధారినవుదును. అంటే వేషధారి అంటే పైకి నటించేది ఒకటి, లోపల జీవించేది వేరొకటి. పైకి నటన, ఈ నటన చూసి మనం నిజమనుకోకూడదు. లోపల అస్సలు రంగు ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడంటే, తప్పు చేసిన వాడు ఖచ్చితంగా భయపడతాడు అని ఇక్కడ యోబు మాట్లాడుతుంది. ఏంటంటే, నేను తప్పు చేసి ఉంటే మహాసమూహములకు భయపడేవాడు, నా కుటుంబం నన్ను ఏం చేసేది, తిరస్కరించేవాళ్ళు. ఒకవేళ నేను తప్పు చేసిన వాడిని అయితే నేను మౌనముగా నుండి నాలో ఉన్నటువంటి పాపమును బయటికి రానివ్వకుండా నేను లోపల దాచిపెట్టుకొని ఎవరికంటా కనపడకుండా తిరిగేవాడిని. కానీ ఇలా నేను చేసి ఉంటే నా దేవుని దృష్టికి నేనేమవుతాను, వేషధారి. ఎందుకంటే మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూసేవాడు. మనుషులు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూసేవాడు. దేవుడు హృదయాన్ని చూసినప్పుడు హృదయంలో ఉన్నటువంటి పాపము కానీ, హృదయంలో ఉన్నటువంటి చెడు కానీ, హృదయంలో ఉన్నటువంటి మంచి కానీ దేవుడికి తెలుస్తుంది, కానీ మనుషులకు తెలియదు. మీరందరూ నన్ను చూసినప్పుడు నేను మీ అందరి దృష్టికి మంచివాడిగా కనపడవచ్చు, కానీ నా లోపల ఏముందో మీకు తెలియదు. అందుకని నా లోపల ఉన్న దానిని బట్టి నాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకమ్మా, నా హృదయంలో ఉండి దానిని బట్టి దేవుడు నాకేం చేస్తాడంట, ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇచ్చి దేవుడికి ఎందే, కానీ మనం దేని గురించి ఆలోచించకూడదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఆదాము దోషము చేశాడు, పాపం చేశాడు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడు, మనుషులకి దేవుడి దగ్గరికి
దగ్గరికి వచ్చినప్పుడు ఏమయ్యాడు? భయపడ్డాడు. ఈరోజు భయపడేవాడు ఎవరంటే తప్పు చేసినవాడు భయపడతాడు. తప్పు చేయనివాడు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసినవాడు ఖచ్చితంగా భయపడతాడు. ఎలా భయపడతాడంటే వాడు 10 మందిలో గంభీరంగా తిరిగినను, వాడు తలెత్తుకొని తిరిగినను, వాడు 10 మంది దగ్గర గట్టిగా అరిసినను, నేను కరెక్ట్గా ఉన్నాను, నేను మంచోనని చెప్పుకునేనను, ఎక్కడో ఒక చోట పాయం అనేది లోపల ఉంటుంది. ఎక్కడో ఒక చోట లోపల ఒక భయం. ఆ భయం అతన్ని ఏం చేస్తుందంటే 10 మందిలోనే పోయినప్పుడు ధైర్యముగా తలెత్తుకునేటోడు చేయదు. ఎందుకలా చేయలేకపోతున్నారంటే వాడి లోపల ఉన్నటువంటి పాపము వాడిని హెచ్చరిక చేస్తుంటది. ఇక్కడ నేను నిలబడి మీకు చెప్పేటప్పుడు నా హృదయంలో పాపం ఉందనుకోండి, నాలో ఉన్న పాపం నన్ను తెలియజేస్తుంటది. నువ్వేదో మంచివాడిని అయినట్టు 10 మందికి ఏంది పెద్ద మంచి మాటలు చెప్తున్నావు, ముందు నీ జీవితం ఎలా ఉందో చూసుకోమని నాకు చెబుతుంటది. అప్పుడు నేను ఫ్రీగా మాట్లాడలేను. అప్పుడు నేను నోరు తెరిచి కొన్ని మాటలు చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే చెప్పినా కూడా నా ముఖములో కళలు అంటారు చూడండి, నా ముఖ లక్షణమే నా మీద సాక్ష్యం పలుకుతుంది. నా ముఖ లక్షణం అంటే నేను కొన్ని మాటలు చెప్పేటప్పుడు నా ముఖంలో కొన్ని లక్షణాలు కనపడుతుంటాయి. ఈ లక్షణాలు దేనికి కనపడుతుంటాయంటే నేను తప్పు చేశానని నాకు తెలియజేస్తుంది. అందుకే కీర్తనల గ్రంథంలో మాట్లాడుతుంటాడు, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం చెప్పునని యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తప్పు చేయని వాడు ఎవడూ లేడు. తప్పు చేయనోడు ఎవడు లేడు. తప్పు చేయనోడు ఎవడు లేడు. కానీ తప్పు చేసిన తర్వాత దానిని విడిచిపెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు. తప్పు చేసిన తర్వాత దానిని విడిచిపెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకనే ఏమంటున్నాడు, ఆ మొదటి వచనంలో మాట్లాడుతున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఏమని నిబంధన చేసుకున్నాను? కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞను ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యము ఏమగును. అంటే నేను నా హృదయంలో పాపము ఉంచుకొని ఎడల దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? దేవుడు ఏమని ఆజ్ఞాపించాడమ్మా? ఏం చెప్పాడు? పాపము చేస్తే దానికి ఖచ్చితంగా ఏముంటుందంట? ప్రతిఫలం. అర్థమవుతుందా? దేవుడు ఏమంటున్నాడు? నేను తప్పు చేశానంటే, నేను తప్పు చేస్తుంటే దేవుడే శిక్షిస్తాడు. మీరు ఏమి శిక్ష చేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పాల్సిన పని లేదు. నేను తప్పు చేస్తుంటే దేవుడే నన్ను శిక్షిస్తాడు, దేవుడే నన్ను కొడతాడు, దేవుడే నాతో మాట్లాడతాడు. మీరేం చెప్పాల్సిన పని లేదు. అందుకేమంటున్నాడు చూడండి, చూడండి 38వ వచనం జాగ్రత్త చదవండి అమ్మా. 37 నుంచి చదవండి. 31 అధ్యాయం 37 నుంచి. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళుదును. నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను, దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడలను, క్రయధనము ఇయ్యక దానిని అనుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగు చేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, యవనకు ప్రతిగా కలుపును మొలుచును గాక. నేను తప్పు చేస్తుంటే నాకు ఏ ప్రతిఫలం వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. ఏ ప్రతిఫలం వస్తుందంట? గోధుమలకు ప్రతిగా ముళ్ళు. నేను మంచి చేసినా నాకు చెడే వస్తుంది. ఎందుకంటే నేను పైకి మంచిగా ఉండి మంచి చేస్తాను, కానీ నా లోపల ఉన్న చెడు వల్ల నాకంతా కీడే జరుగుతున్నది. చాలా మంది స్వార్థంతో సహాయం చేస్తారమ్మా. స్వార్థంతో సహాయం చేస్తారు. ఎవరైనా ఇంటిలోకి వస్తే అన్నం పెడతారు. దేని వల్ల పెడతారంటే దీంట్లో స్వార్థం ఉంది. ఏ స్వార్థం లేకుండా సహాయం చేయడం మీరు అవసరానికి ఉపయోగించుకోవడానికి సహాయం చేయడం మీరు. ఈరోజు 199 మంది ఎప్పుడో ఒకసారి మన అవసరాలకు ఉపయోగపడతారని సహాయం చేసేవాళ్ళు, కానీ ఇంకా ఏదో రకంగా సహాయం చేయరు.
ప్రేమతో సహాయం చేసే వాళ్ళు కనపడటంలా, అందరూ స్వార్థంతోనే. ఎవరైనా పిల్లలు ఇంటికి వచ్చారనుకోండి, ఒక రూపాయి ఇవ్వాలనుకోండి, ఒక 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఎందుకు వరకు డబ్బులు ఇచ్చామంటే ఈ రోజు 10 రూపాయలు ఇస్తే 4 రోజుల తర్వాత ఏదో మన పనికి ఉపయోగించుకుందాంలే. అందరూ అలాంటి స్వార్థంతో ఉన్నారు. యోబు అలానే మాట్లాడుతున్నాడు. నేను మంచి చేసినా కూడా నాకు చెడే జరుగుతుంది. ఎందుకంటే నాలో స్వార్థం ఉంటే, నాలో మోసం ఉంటే, నాలో అన్యాయం ఉంటే, నేను అక్రమం చేస్తే, నేను పాపం చేస్తే ఆ పాపం నా మీదే కాటుతుంది, కానీ దానికి మీరేం చెప్పాల్సిన పని లేదు. అందుకే ఏమంటారు చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్రయధనం ఇయ్యక దానిని అనుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగు చేసిన ఎడలను. ఎవరికి క్రయధనం ఇవ్వలేదంటే ఇక్కడ, నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడల, దాన్ని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల. ఎవరి మీద మొరపెడతారంట? నా భూమి నా మీద మొరపెట్టిన ఎడల. భూమి మొరపెడుతుందంట. ఎందుకు మొరపెడుతుంది? భూమి మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి తర్వాత, దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల. దాని చాళ్ళు అంటే భూమి మనిషి చేసిన పాపము వల్ల భూమి ఏమైపోయిందంటే, దాని చాళ్ళు అనగానే భూమి నీరు లేక ఎండిపోయి పగిలిపోతుందంట. నీరు లేక ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత పగిలిపోతుందంట. ఇది పగిలిపోవటం వలన ఆ ప్రతిఫలం ఈరోజు మనుషులు అనుభవిస్తారంట. ఏంద్రా దేవుడు అనేవాడు ఉంటే ఎందుకురా మనకి కష్టాలంటే, దేవుడు అనేవాడు లేక కాదు, నువ్వు చేసిన పాపం నీలో ఉండి నీవు ఎప్పుడు ప్రతిఫలం ఇస్తావని ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు. దేవుడు లేడు మనం చెప్తే తప్పు. దేవుడు లేకుండా ఏం లేడు. నువ్వు అన్యాయాలు, అక్రమాలు, పాపాలు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడా దేవుడు అంటే ఆయన చూస్తూ ఊరుకోడు. నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించేటట్టు చేస్తాడు. అందుకేమంటున్నాడు చూడండి, క్రయధనం ఇయ్యక దానిని అనుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగు చేసిన ఎడలను. క్రయధనం ఇయ్యక అంటే, క్రయధనం అంటే క్రయధనము, విక్రయధనం అంటే భూమిని అనుభవిస్తున్న మనము దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? అన్ని సక్రమంగా జరగాలి. వచ్చిన ధనమంతా కూడా తినటానికి, తాగటానికి, తిరగటానికే కావాలి. కానీ దేవుడు మాకు మంచి మేలు చేశాడే. నిజంగా లోకంలో ఉన్నటువంటి మనుషులు చాలా రకాలు ఉన్నాము. మనందరం కూడా ఏదో రకంగా దేవుడు అనేవాడిని నమ్ముతున్నాము. పద్ధతితో ప్రవర్తన కలిగి ప్రతి మనిషి కూడా పవిత్రముగా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదిగో దేవా, నువ్వు కన్నుతో తెరిచి సక్రంగా చూసావు కాబట్టి ఈ సంవత్సరం నాకు ఇంత ఫలితం వచ్చింది, అందుకు నీ కృతజ్ఞతలని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? రూపాయి చేతికి డబ్బులు వస్తే శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వం వల్ల, అహంకారం వల్ల, ఆ క్రోధం వల్ల మనిషి ఎలా మారిపోయాడంటే జంతువుల కంటే హీనంగా తయారైపోయాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మనిషి చేసిన పాపానికి భూమే ఈరోజు వాళ్ళ మీద ఆ యొక్క ప్రతిఫలముగా వాళ్ళకు సమాధానం ఇస్తుందని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఉన్నాడు, నేను తప్పు చేశానని మీరు అందరూ అంటున్నారు కదా. వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతున్న మాట, నేను తప్పు చేసి ఉంటే నేను చేసిన దానికి ప్రతిఫలముగా ఏమొస్తాయంట? ఏమిటంటే గోధుమలకు ప్రతిగా. అంటే నేను గోధుమ గింజలు నాటితే ఏం మొలవాలి? ముళ్ళ తుప్పలు మొలవాలి. కానీ మొలవటం లేదుగా. ఈరోజు నష్టం జరిగిందని మీరు అనొచ్చు, కానీ దేవుడు నాకు అంత 200 ఆశీర్వాదం ఇస్తాడని ఆయన అంటున్నాడు. ఎంతకంటే 200 ఆశీర్వాదం. ఈరోజు నాకు కీడు జరిగిందని మీరు అనొచ్చు, దీనికంటే ఎక్కువైనటువంటి మేలు నా జీవితంలో జరుగుతుంది. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి పాపాన్ని దాచిపెట్టుకొని మంచివాడిగా ప్రవర్తించడానికి ప్రయాసపడుతున్న రోజులు. వదిలిపెట్టేవాడు ఎవరూ లేడు. విడిచిపెట్టాలన్నా కూడా పాపం వాడిని విడిచిపెట్టడం లేదు. ఎప్పటి వరకు విడిచిపెట్టదని చెప్తుంది బైబిల్. ఎప్పటి వరకు విడిచిపెట్టదు? వాడి జీవితాన్ని సర్వనాశనం చేసేదాకా వాడిని విడిచిపెట్టదని చెప్తుంది. ఈరోజు చాలా మంది ఏమైపోయారంటే, ఏందిరా నీకు ఈ గతి పెట్టింది, నీ యొక్క విలువ ఏంది, నీ పద్ధతి ఏంది, నీ ప్రవర్తన ఏంది, నీ యొక్క రేంజ్ ఏంది, నువ్వేంది ఇక్కడ కుక్కల పడుకునే దగ్గర పడుకున్నావంటే
పాపం జోలిపోయాను, పాపం నన్ను పట్టుకుంది, నన్ను సర్వనాశనం చేసింది. ఏం పట్టుకుందంట? పాపం పట్టుకుంది, సర్వనాశనం అయిపోతున్నాడు. వాడికి ఇంకా తెలివి రావటం లేదు, వాడికి ఇంకా అవగాహన రావటం లేదు, వాడికి ఇంకా దాని గురించి ఆలోచించడం లేదు. ఎందుకు ఆలోచించడం లేదంటే వాడు ఉన్న పాపము వాడిని ఆలోచింపనీయకుండా చేయించున్నది. వాడు చేస్తున్న పాపం వాడిని ఆలోచింపనీయకుండా చేయించున్నది. మీ అందరికీ తెలుసు కదా, సంసోను గురించి అందరికీ తెలుసా? సంసోను గురించి అందరికీ తెలుసు. పట్టుకున్న ఒక పాపం, ఆ పాపం పట్టుకొని సంసోను ఏం చేసింది? ఈడ్చకపోతుంది. ఇంకా మనందరికి చాలా సక్రంగా తెలుసు, దావీదు మహారాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పాపం చేశాడు, పాపం చేసి పాపం ఏం చేశాడు? దాచిపెట్టుకున్నాడు. సక్రంగా వచ్చాడు, నైన్ పాపం చేశాడు, అంతా అయిపోయింది, ఆమె దారి ఆమెకి వెళ్ళిపోయింది, ఈయన దారి ఈయన వెళ్ళిపోయాడు, ప్రశాంతంగా ఉన్నాడు, దేశం బాగా ఉంది, అంతా సక్రంగా ఉంది అనుకున్నాడు. రాజయోగం అనుభవించేవాడు రాజులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కానీ ముఖంలో ఎక్కడో ఒక చోట తెలియని బాధ. ఏంది రాజు ముఖం కలకలగా లేదు, ఏంది సంతోషంగా లేవు, ఏంది కొంచెం దిగులుతో ఉన్నావంటే, నేను ఎందుకు దిగులుకున్నా, నేను బాగున్నా అంటే నువ్వు బాగున్నావని నువ్వు చెప్పుకుంటున్నావేమో. నీ ముఖ కలవకలు నీ మీద సాక్ష్యం చెప్తున్నాయి. నీ ముఖంలో కొన్నిసార్లు మీరు ఎక్కడో ఒక చోట దిగులుతో ఉన్నట్టుగా, చిరాకు ఉన్నట్టుగా ఎందుకుంటారంటే మీ హృదయంలో ఏదో ఒక చెడ్డ ఆలోచన మిమ్మల్ని ప్రేరేపిస్తుంటది. ఏదో దరిద్రమైన ఆలోచన హృదయంలో పెట్టుకుంటే ఇంట్లో భార్యతో మాట్లాడవు, భర్తతో మాట్లాడవు, పిల్లలతో మాట్లాడవు, ఎవరితో సంతోషంగా ఉండవు. ఏదో ఒక దరిద్రమైన ఆలోచన. ఈ ఆలోచన వల్ల అందరినీ చేదరించుకుంటున్నావు, కసిరించుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దావీదు మనస్సులోని కూడా ఒక ఆలోచన ఆ సమయంలో వచ్చింది కనుక దావీదు చేయాల్సిన పనులన్నీ చేసి పక్కన పెట్టింది. ఆలోచించటం లేదు. ఇప్పుడు ఒక టెన్షన్ పడింది. వెంటనే దావీదు దగ్గరకు ఒక వర్తమానం వచ్చేసి, దావీదు నువ్వు నేను సక్రంగా ఉన్నాము, కానీ నువ్వు నేను చేసిన పాపం యొక్క ఫలితం నా కడుపులో పెరుగుతుందయ్యా, ఏం చేద్దాం? అలాగైతే ఈ పాపం ఎవరొక్కడి మీద నెట్టేద్దాం అనుకున్నాడు. వెంటనే యుద్ధంలో ఉన్నటువంటి ఉరియాను పిలిపించాడు. ఉరియాతో పిలిపించి ఉరియా దగ్గర లేనిపోని వేషాలు వేస్తున్నాడు కదా దావీదు. దావీదు రాజు కదమ్మా. రాజు ఎలా ఉండాలి? రాజు రాజులా ఉండాలి. రాజు రాజులా ఉండకుండా రాజు నక్క వేసాలి వేస్తున్నాడంటే అర్థమేంటి? నక్క వేసాలి వేస్తున్నాడంటే అర్థమేంటి? ఈడెక్కడో తప్పదారి దొక్కాడు, దాన్ని కవర్ చేసుకోవడానికి వేసాలి వేస్తున్నాడు అన్నట్టు. అప్పుడప్పుడు మీకు అర్థమవుదో కావట్లేదు. మీ కుటుంబాల్లో కొంతమంది గంభీరంగా ఉండవలసిన వాళ్ళు, ఘనంగా ఉండవలసిన వాళ్ళు, గొప్ప హోదాలో ఉండవలసిన వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఎగిరి వేష్టాలు వేస్తున్నాడంటే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఈడెక్కడో పాము దుఃఖించినాడు అంటుందంటే. ఎగిరి చేష్టాలు చేస్తున్నాడంటే ఎక్కడో తొక్కొచ్చినాడు, దాన్ని కవర్ చేయడానికి నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత 100, 50 అడుక్కోవడానికి వేసాలు వేస్తున్నాడు అని చెప్పండి. అది వాడి లోపల నుండి వాడిని పీడిస్తుంది, వాడి లోపల నుండి వాడిని చేస్తుంది. ఇప్పుడు ఇది కవర్ చేయడానికి నువ్వు పిలవకుండా, నువ్వు మాట్లాడకుండా, ఎప్పుడు ఎలా లేని వాడు ఒక రకమైనటువంటి పరిస్థితిలోకి ఎందుకు వచ్చాడంటే వాడి జీవితంలో వాడిని పాపం పట్టుకున్నది. అందుకే ఇక్కడ యోబు అన్నాడు, నా కన్నులతో నేను చెడ్డదానిని ఎలా చూసేదను, చూసిన ఎడల అది నన్ను ఆకర్షించి నన్ను దాని దగ్గరికి లాక్కుంటున్నాను. పట్టేసిన తర్వాత ఇక వదిలించుకోవాలంటే కుదరదు. వదిలించుకునేదాకా వాడి బ్రతుకు బాగుపడదు. నువ్వు వదిలించుకునేదాకా నీ జీవితం బాగుపడదు. ఎవరినో చేయాలనుకున్నాడు, ఏమి చేయాలో అర్థం కాలేదు. చివరికి తన నెత్తికే తెచ్చిపెట్టుకున్నాడు పెద్ద కిరీటం. ఇప్పుడు నాతాను ప్రవక్తను పంపించాడు, దావీదు ఇదిగో నువ్వు చేసినటువంటి పాపం లోపల దాచిపెట్టుకున్నావు, ఎందుకు దాచిపెట్టుకున్నావు అన్నాడు. ఇప్పుడు నాతాను ప్రవక్త దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నాడు మన దావీదు? ఎలా ప్రవర్తిస్తున్నాడమ్మా? గంభీరంగా ఉండాలనుకుంటున్నాడు, కానీ హోదాగా ఉండాలనుకుంటున్నాడు, కానీ తన యొక్క మనస్సు గంభీరంగా ఉండాలి. ఎందుకంటే లోపల ఏముంది? భయం. తప్పు చేశానన్న భయం. అది నీకు కానరాకపోవచ్చు, నాకు కానరాకపోవచ్చు, పరలోకములో ఉన్న దేవుడికి మాత్రము కానపడకుండా ఉండదు.
లోపల ఎక్కడో ఒక చోట తప్పు చేసినానన్న భయం పీడించింది. ఇప్పుడు వెంటనే ఆ దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి ఈ చిన్న కథ చెప్పిన తర్వాత దావీదు అంటున్నాడు, ఈ పరమ దుర్మార్గుడు ఎవడు అంటే, ఆ దుర్మార్గుడు నువ్వే. నీకు తెలిసిపోయిందా? నీకు తెలిసిపోయిందా అంటే తెలియదనుకున్నావా? నువ్వు తెలియదనుకున్నావా? దాచిపెడితే నువ్వు దాచిపెట్టావు అనుకుంటున్నావు, కానీ నువ్వు తెలియకుండా కానీ నువ్వు వేసే తప్పటడుగులే 10 మందికి సాక్ష్యాలుగా చూపెడుతున్నావు. సాక్ష్యాలుగా అయిపోయాయి ఇక్కడ. అందుకే నాకు తెలుసా, మనిషి హృదయములో ఎంత దాచిపెట్టినా అంత ఆగదేమిటి తెలుసా? పాపం. దాని ఫలితం అనుభవిస్తున్నా కూడా జనాలకు తెలివి రావట్లేదు. ఫలితం అనుభవిస్తున్నా కూడా తెలివి రావటం లేదు. దాని ఫలితం తన దగ్గరికి వచ్చిన తెలివి రావటం లేదు. దాని ఫలితం దావీదు అనుభవించింది ఏంటిది చెప్పాలి? ఏం అనుభవించాడమ్మా? ఏమనుభవించాడు? తన కడుపును పుట్టిన బిడ్డ జబ్బును పడ్డాడు. కడుపు నుంచి పుట్టిన బిడ్డ జబ్బును పడ్డాడు. బిడ్డ కోసం 7 రోజులు ఉపవాసం పడి ప్రార్థన చేశాడు. ఫలితం ఏమీ తేరలేదు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. దానిని నా దగ్గర తెచ్చి పెట్టుకుంటానంటే కుదరదు. ఈ రోజు జనములకు నష్టం వచ్చినా ఓకే, కానీ నాశనానికి వెళ్ళటానికి రెడీ అయిపోతారు, కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టే రోజుల్లో లేదు. ఇలా అయితే అప్పులు పడవద్దంటే, నేను అప్పులు పడదే అడుక్కొని తింటా, నీకెందుకు? అడక్క తింటానికి కూడా రెడీ అయిపోయాడంటే ఈ పాపం ఎంత లోతులోకి వెళ్ళిపోయాడు తెలుసా? ఎంత ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడో తెలుసా? నీ విలువేంది, నీ పరిస్థితి ఏంది, నీ పద్ధతి ఏంది, నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడివి, నువ్వు ఎవరి దగ్గరకు వచ్చి కూర్చుంటున్నావు? అర్థమవుతుందా దావీదుకి? నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడివి? రాజగృహంలో రాజసింహాసనం మీద కూర్చోవలసిన నీవు ఒక సైన్యాధిపతి అయినటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి రావాల్సిన అవసరం అనేది నీకు. దేని వల్ల వచ్చాడు? ఎందుకు వచ్చాడమ్మా దీనికి? పాపము. నువ్వు చిటికెళ్తే 1000 మంది నీ చుట్టూ తిరుగుతారు. నువ్వు చిటికెళ్తే నీకు ఏది కావాలంటే తెచ్చి పెడతారు. కానీ ఈ రోజు నువ్వు చిటికేయాల్సిన అవసరం లేదు. నిన్ను ఊసే పరిస్థితిలోనికి నువ్వు వచ్చావంటే నిన్ను పాపం అంత దిగజార్చిందని నీకు అర్థం కాదు. ఎంత దిగజార్చేసింది తెలుసా? కిరీటంలా ఉండాల్సిన నిన్ను ఎక్కడే దిగజార్చిందమ్మా? చెప్పండి, ఎలా దిగజార్చింది? కిరీటం ఎక్కడ పెట్టుకుంటారు? తల మీద పెట్టుకుంటారు. కిరీటంలా ఉండవలసిన నిన్ను ఎలా దిగజార్చింది? కాళ్ళకేసుకుంటే చెప్పులాగా దిగజార్చేసింది. అప్పుడప్పుడు చాలా మందిని చూస్తుంటాం, కొన్ని పరిస్థితుల్లో మాట్లాడుతుంటారు, ఏం సార్ మీరు ఎక్కడ కూర్చున్నారంటే, ఏం సార్ లేదు, ఏం లేదు, ఇద్దరు గుళ్ళాడుతూ ఉంటారు కదా కూర్చొని. అది పాపం. ఇంకా పాపం దగ్గరికి వచ్చినాక వాల్యూ ఉండదు, విలువలు ఉండవు. ఏదో పరిస్థితిని బట్టి, హోదాను బట్టి ఇల్లు ఇయ్యాలనుకున్నాం, కానీ మనం ఇయ్యాలనుకున్నా వాడు ఉన్న పరిస్థితి వాడికి ఆ విలువ ఉండనియదు. వాడు ఉన్న స్థితి వాడికి ఆ విలువ ఉండనియదు. వాడు ఆ రేంజ్ లో ఉన్నా వాడు చేసేటువంటి పనుల వల్ల వాడి రేంజ్ ని వాడి చేతులతో వాడే సాగనుకున్నాడు అంతే. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు, నా హృదయంలో పాపం ఉంచుకుని ఎడల, నా హృదయంలో పాపం ఉంచుకుని ఎడల నేనేమైపోతానంటున్నాడు ఆయన? కప్పుకొని ఎడల పరమున్న దేవుని దృష్టికి వేషధారిని. అంటే దేవుడి దృష్టికి వేషధారిని అంటే ఎలా ఉన్నాడు? వేషధారి అంటే ఎలాగా? పైకి పైన చూడటానికి బాగుంటారు, టిప్ టాప్ గా. మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు కదా చాలా మందిని. నేను ఫ్రాంక్ చెప్పేస్తున్నాను, ఏమనుకోవచ్చు చెప్తున్నారా తెలుసా? ఉదయాన్నే లేస్తుంటారు, శుభ్రంగా తలపైకి స్నానం చేస్తుంటారు. నేను స్నానం చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించింది ఏదో ఒకటి బూది ఏదో ఒకటి పెట్టుకుంటారు, పద్ధతికి బయటకు వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు ఎలా వస్తారు అంటే, నీ యాక్టింగ్ ఇదంతా యాక్టింగ్. ఎవరి కోసం యాక్టింగ్? దేనికోసం నేను అంటున్నా? దేనికోసం నువ్వు ప్రవర్తించే ప్రవర్తన? నువ్వు అలాంటి ఏ స్థితి, నీ పరిస్థితి ఏంటి, నీ పద్ధతి ఏంటి, నీ పాడేది, అసలు ఎలా జీవిస్తున్నా, నువ్వు ఎలా జీవించాలి? మోసం చేసేవాడు వేషం వేసుకొని వస్తాడు తెలుసమ్మా? మోసం చేసేవాడు ఏం చేస్తాడు? వేషం వేసుకొని వస్తాడు. ఆ వేషాన్ని చూసి మనం ఏమవుతున్నా? మోసపోతున్నా. వేషాన్ని చూసి మోసపోతున్నా. లోపల ఉన్న నిజస్వరూపం మురిగి తెలుసమ్మా? లోపల ఉన్న నిజస్వరూపం మురిగి తెలియదు, వేషాన్ని చూసి మోసపోతున్నాం. అందుకని ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, పాపమును హృదయములో దాచిపెట్టుకోవద్దు.
దాచిపెట్టుకుంటే ఏమవుతాయ్యా? ఏమవుతుంటావా? బైబిల్ గ్రంథం అనుకుంటాం. తీయండి ఒకసారి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. 11. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగని బొక్కి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఏమి చేశారంటే ఇశ్రాయేలీయులు పాపం చేశారు. దేవుడు చెప్పింది ఏంటి, ఇది చేసింది ఏంటంటే, దేవుడు ఈ శపితమైన దాన్ని నువ్వు తాకొద్దు అన్నాడు. మా జాగ్రత్త, ఏమన్నాడు? ఈ శపితమైన దాన్ని మీరు తాకొద్దు అన్నాడు. వీళ్ళందరిలో నుంచి ఈ యొక్క ఎరుకో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఎరుకో పట్టణం తగలబడిపోతుంది. ఎరుకో పట్టణం నాశనం అయిపోతుంటే వాటి మధ్యలో బంగారపు కమ్మీలు, వస్త్రాలు, వజ్రాలు, వైడూర్యాలు, విలువైనటువంటి ఆభరణాలు కాలిపోతుంటే అందరి దృష్టికి ఎలా కనపడే అమ్మాయి? శపితమైనవి. అందరి దృష్టికి ఎలా కనపడ్డాయి? శపితమైనది. ఒక్క మన సహోదరుడైన ఆకాను దృష్టికి ఎలా కనపడ్డాయి? ఆమె విలువైనవి. శపితమైనవని అందరి దృష్టికి కనపడ్డాయి, ఆకాను దృష్టికి మాత్రము విలువైనవని కనపడ్డాయి. ఇప్పుడు ఎంతమంది వాటిని పోగొట్టి వస్తుంటే ఆకాను మాత్రం ఏం చేశాడు తెలుసా? వెళ్ళి కొన్ని తెచ్చుకుంటున్నాడు. ఎందుకు తెచ్చుకోవాలము? తెచ్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? దేవుడు వద్దన్నాక అది వజ్రమైన, అది బంగారమైన వదిలేయాలంటే దేవుడు వద్దన్నాక, దేవుడు వద్దన్నాక అది తెలివైనదైనా వదిలేయాలంటే, ఈరోజు వదిలేయాలనుకుంటున్నావు కానీ నీ వల్ల కావటం తెలుసా? దేవుడు వద్దన్నాక వదిలేయాలి ఏదైనా. కానీ ఇప్పుడు ఆకాను ఏం చేశాడు? వదిలేద్దాం అనుకున్నాడు. అతనిలో ఉన్నటువంటి ఆశ, అతనిలో ఉన్నటువంటి కోరిక, అతనిలో ఉన్నటువంటి ధనాపేక్ష అతను వదిలే బుద్ధి కావటం. వదిలే బుద్ధి అవుతుందా అనుకున్నాడు. ఎవరు చూడటం లేదులే, ఎవరు నన్ను గమనించటం లేదులేని అక్కడికి వెళ్ళి 2 బంగారు వస్త్రములను, 2 బంగారు సేనారు వస్త్రములను, ఒక వెండి కమ్మీని, ఒక బంగారు కమ్మీని, ఇవన్నీ దాచిపెట్టుకొని తెచ్చుకుంటున్నాడు. ఇవన్నీ ఎలా తెచ్చుకుంటున్నాడు అంటే, నువ్వు చేసేది కరెక్ట్ అయిన పని అయితే ధైర్యంగా తెచ్చుకొని చూద్దాం. నువ్వు చేసేది కరెక్ట్ పని అయితే ధైర్యంగా తెచ్చుకో. మీరు దాచిపెట్టుకొని తెచ్చుకుంటున్నావు అంటే తప్పుడు పనేనాక అక్క? అర్థమవుతుంది బాగా? చూడండి, దాచిపెట్టుకొని ఎందుకు తెచ్చుకుంటాడు? తప్పుడు పని. నీ ఇంట్లో నువ్వు వెళ్ళేటప్పుడు దొడ్డిదారిని వెళ్ళగలవు అమ్మా, కరెక్ట్ దాన్ని వెళ్తావు కదా. దొడ్డిదారిని వెళ్తున్నావంటే నువ్వు కరెక్టుడివి కాదని అర్థం. నీ ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు కరెక్ట్ టైం దారిని వెళ్ళాలంటే, దొడ్డిదారిని వెళ్తున్నావంటే నువ్వు కరెక్ట్ కాదని. లేదా నువ్వు దొడ్డిదారిని దాచుకొని వస్తున్నావంటే, కరెక్ట్ దారిలో కూడా తల తెచ్చుకొని దొంగతనం వస్తున్నావంటే నువ్వేదో తప్పు చేసి వస్తున్నావని అర్థం. అర్థమైందా? తప్పు చేయనోడు తలెత్తుకొని ధైర్యంగా వస్తాడు. తప్పు చేసిన వాడు తల దించుకొని వస్తుంటాడు తన ఇంటికి తను కూడా. ఎవరేమంటారు? మనం కొడతారా మీరన్నా? కానీ తిడతారా? మరి ఎందుకు తల దించుకుంటున్నాడు? తల దించుకునే పని చేశాడు కనుక ఎవరు చెప్పాల్సిన పనిలా తల దించుకొని వస్తుంటాడు. ఏదో 1000 కోట్లు నష్టం అయితే వస్తే ఎలా ఉంటాడో అలాగే తల దించుకొని ఏదో పోగొట్టుకొని వస్తాడు. ఏదేమైందంటే మాట కూడా మాట్లాడు. ఎందుకు? ఎక్కడ మాట్లాడితే నీ బతుకు బయట పడుతేమో, ఎక్కడ మాట్లాడితే నీ జీవితము చినిగిపోద్దేమో. శుభ్రంగా డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళిపోయి తల మీద నీళ్లు పోసుకొని శుభ్రంగా బాగా పోసుకొని నోరంతా కడుక్కొని ఎంత లోపల దాకా పోద్దా?
అలాగనే దాచిపెట్టుకొని వచ్చాడు ఆ ఆకాను గారు. పాపం అంతా దాచిపెట్టుకొని వచ్చాడు, అంతా దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకుంటే మనుషులు చూడలేదు కానీ దేవుడు చూశాడు. వెంటనే చెప్పాడు, ఇదిగో నువ్వు ఏది చేసినా నీకు కీడే గాని నీకు మేలు జరగదు. ఈరోజు చాలా మంది చేస్తున్నారు, ఎంత చేసినా కీడు జరుగుతుంది, మేలు రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే నీ పాపం నిన్ను పట్టి పీడిస్తున్నారు. కుటుంబంలో సంతోషం పోగొట్టుకున్నారు, నష్టాలు తెచ్చిపెట్టుకున్నారు, అప్పులు బాధలైపోతున్నారు. చివరికి నాన్న వాళ్ళే నాకు శత్రువులుగా మారిపోయారు. ఎందుకు జరిగిందంటే ఎంత జరిగినా కనుక బుద్ధుంటే ఆ పాపం మానుకుంటావు. ఎంత జరిగినా కనుక పాపం మానుకుంటున్నారా? వచ్చాడు, పరవాసం కూర్చున్నాడు, చిన్న గ్రామమైన హాయి మీదకు పోయాడు, ఓడిపోయి ఎరుకొచ్చాడు. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఎరుకో మహాపట్టణాన్ని ఓడించాము, చిన్న పట్టణాన్ని ఎందుకు ఓడించలేకపోయాము? ఎరుకో మహాపట్టణాన్ని ఓడించాం, చిన్న పట్టణాన్ని ఎందుకు ఓడించలేకపోయాము? తలలు నరికొచ్చినటువంటి వాడు ఎవరమ్మా? దావీదు. గొల్యాతు తల ఏం చేశాడు? ఒక్క దెబ్బకు నరికేశాడు. తన చేత్తో 10,000 మందిని చంపొచ్చినాడు. చిన్నాళ్ళ దగ్గర కూడా తలదించుకోపోయాడు. దేనికి? తప్పు చేశాడు కనుక. అదే తప్పు చేయకపోతే, తప్పు చేశాడు కనుక తలదించుకున్నాడు, తప్పు చేయకపోతే తలదించుకున్నాడు. చేసిన తప్పు ఒప్పేసుకుంటూ పోయేది, ఒప్పుకోవటం లేదు ఇక్కడ. అదే జరిగిన పాయింట్. ఒప్పుకోవటంలా, ఒప్పుకోడు. తప్పు చేశాడు కానీ నువ్వు చేసావంటే ఏదో లేదు, బుద్ధి గడ్డి చేశాను ఇప్పటి నుంచి చెయ్యనంట. అలా ఏమన్నా తెలుసా? నువ్వు చూసినవా, నువ్వు చూసినవా, నిరూపిస్తావా? ఏం నిరూపించాలి? నువ్వు చేసిన ఒక దరిద్రమైన పనికి వాళ్ళ పని, ఆ పనికి వాళ్ళ పని మళ్ళీ నిరూపించాలా? అర్థమవుతుందా? ఎలాంటి పని చేశాడు? మంచి పని చేశాడు అయ్యగారు. చేసింది పనికి మాలిన దరిద్ర పని. నీ దరిద్ర పనికి మళ్ళా రుజువులు కూడా కావాలనా? 10 మందిలో ఉన్న పరువు కూడా పోగొట్టుకోవడం తప్పితే. నాతాను ప్రవక్త చెప్తున్నాడు, నీవు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. ఏదంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అప్పటికి ఆల్రెడీ చెయ్యాల్సినంతా చేసేసాడు, మొత్తం చేసి పాల్గొంటాడు. ఉరియాను చంపించాడు. ఉరియా చచ్చిపోయిన తర్వాత ఉరియా భార్యను తనకు భార్యగా తెచ్చిపెట్టుకున్నాడు. ఆ భార్య గర్భంలో ఉన్నటువంటి బిడ్డ చచ్చిపోయాడు. ఎంత జరిగిన తర్వాత ఛీ ఇది తప్పుడు పని, నువ్వు నాకు అవసరం లేదమ్మా, నువ్వు వేరే పక్కకు వదిలేసింటే మంచోడై ఉంటాడేమో, అవకాశం దొరికిందని దగ్గర తెచ్చిపెట్టుకున్నాడు. బుద్ధిలో ఉంటే సరే. ఈరోజు తప్పులు చేయడం సమాజం చెప్పట్లేదు, కాదనంటే అందరికీ అవకాశాలు తప్పు చేస్తుంటాం. ఒప్పుకొని పక్కన పెట్టేవాడు కావాలి ఈరోజు దేవుడికి. విడిచిపెట్టాలి. అదే పని పొదుగుకులు. ఆ పని ఏం చేశాడు తెలుసా? తెచ్చి పెట్టుకున్నాడు. ఎక్కడ? తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. ఆయన మీద ఓడిపోయి వచ్చిన తర్వాత యెహోషువ నిలబెట్టి అంటున్నాడు, మనలో ఎవడో ఒకడు తప్పు చేశాడంట, అందుకే మనం ఓడిపోయామంట. ఆ తప్పు చేసినాడు వాడంతటి వాడే బయటకు వస్తే బాగుండని అడిగాడమ్మా. కొత్తగా వచ్చేది పక్కన కట్టు, బయటకు వచ్చి ఏమంటారు తెలుసా? ఎవరో తప్పు చేసింది అసలు? ఎవర్రా అంటే ఈడే గట్టిగా మాట్లాడుతున్నాడు, చేయలేదంటున్నా. ఒకవేళ మనుషులైతే మహిమనిపించొచ్చేమో, దేవుని మహిమనిపించలేవు. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఒక్కొక్కడు వరుస బయటికి తీసుకురా, నేనే చూపిస్తాను అన్నాడు. ఎందుకంటే వాడు ఒప్పుకోలేదు. ఒప్పుకోనంటే సగం తప్పైనా తెలియించాడు దేవుడు. ఒప్పుకోలేదుగా, నేనే చూపిస్తానన్నాడు. ఇప్పుడు ఒకళ్ళనొక్కళ్ళు బయటికి తీసుకొస్తుంటే చివరికి ఒక ఆయన దొరికాడు. ఎవరు? ఆకాను దొరికేశాడు. నువ్వు ఆగు అన్నాడు. అంతే. ఆగమనగానే అన్నాడు, నన్ను ఎందుకు ఆగమన్నా? నీకు తెలియదా? అంటే నీకు తెలియదా? రా బయటకు అన్నాడు. నువ్వు చెప్పింది ఏదో చెప్పు అన్నాడు. 10 మందిలో కాకుండా సైలెంట్ బయటికి వెళ్ళేసి, నేను తప్పు చేశాను ప్రభు, నన్ను క్షమించు, ఇది తీసేనట్టు అయిపోయేదిగా. ఇప్పుడు 10 మందిలోకి వచ్చిన తర్వాత చెప్పు అన్నాడు. అయ్యా 7:21 ఇప్పుడు చదవండి, ఎంత బాగుందన్నమాట. యెహోషువ 7:21. దోపుడు సొమ్ము. ఏ సొమ్మంట? దోపుడు అంటే ఏంటి? తన్నదే కాని దాన్ని తెచ్చుకుంటున్నాడు. నీకున్న దాంతో తృప్తి పడరాదు, సాలదు. నీకున్నదిగా 3 పూటలు తినడానికి ఉందిగా,
అనుభవించడానికి ఉన్నదిగా, నీకున్నదంతా చాలా కూడా పక్కన దాంతో నీకేం పని? దోపుడు సొమ్ములు ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తెచ్చుకున్నది బాధ్య. తెచ్చుకున్న తర్వాత బాధ్య. కొన్నిసార్లు మీరే తలకాయ నొప్పిని మరీ కొని తెచ్చుకుంటారు తలకాయ నొప్పిని. ఇప్పుడు అది బాగుంటే బాధ్య. ఏమైందంటే బుద్ధి గడ్డి తిని పొయ్యాను, తెచ్చుకున్నాను. తనకు ఎందుకు పొయ్యాను రా స్వామి? తెచ్చుకున్న తర్వాత విడిచిపెట్టమన్నావు. ఇప్పుడు అంటున్నా తెచ్చుకున్నాను, మీది మీకు ఇచ్చేస్తాను, వదిలేయమన్నావు. అంటే ఒకటి, దేవుడు హెచ్చరించాడు, నువ్వు ఒప్పుకోలేదు. బాగా దేవుడు హెచ్చరించాడు, నీకు భయం లేదు. రెండోది, 10 మంది మధ్యలో నిలబెట్టి సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా చెప్పమన్నాను. అప్పుడు నేను కాదన్నట్టుగా పెద్దగా కోతల కోశా. మూడోది, అందరూ వరుసలో నిలబెట్టినప్పుడైనా ఒకవేళ తెలియక చేశానని ఒప్పుకోలేదు. ఇప్పుడు బయట పడ్డావు, పడిన తర్వాత వదిలిపెట్టమంటే ఎడ కుదిరింది? వెంటనే ఏమన్నాడు తెలుసా? ఆకాను చేసిన పాపం మరొకటి చేయకూడదని ఆకాను తన ఇంటి వారందరినీ కూడా ఏం చేశారు? ఒకటిగా చేసి ఆకోరు లోయ దగ్గరికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకు సంపాదించిందంటే చేసిన దోషం మామూలు కాదు. వాడు ఒక్కడితో పోతే బాగుండు, వాడితోటి వాడి పిల్లలు, వాడి కుటుంబము, వాడి రక్త సంబంధులు అందరూ ఏడుతున్నారు. ఎందుకంటే చేసిన పాపం అంటాడిది. ఎంత పాపంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఇన్ని కష్టాల్లో ఉన్నా, ఎంతమంది కన్నీళ్లు చూస్తూ ఉన్నా, ఇంకా నీ మనసులో జాలి కలగకపోతే నీకంటే జంతువులే బెటర్. కనీసం పావుకైనా కనికరం ఉంటుంది. ఈ మనసులో కనికరం ఉంటుంది. వాళ్ళ సుఖాలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ జీవిత సౌభాగ్యాలే. వాటి గురించి ఆలోచించవా? నీ జీవితంలో ఆలోచించేది లేదా? అందుకే మాట్లాడుతున్నాడు, దోపుడు సొమ్ము. ఇప్పుడు ఈడు చేసిన దానికి ప్రతిఫలముగా మరణ శిక్ష వేశారు. ఇప్పుడు దేవుడు చంపించినందుకు అన్యాయస్తున్నందామా? అవకాశాలు ఇవ్వలేదా? ఎన్నిసార్లు ఇచ్చారు అవకాశాలు? ఎన్ని మార్లు హెచ్చరించాడు? ఎన్నిసార్లు నీ కుటుంబంలో ఇబ్బందులు వచ్చాడు? ఒక్కసారి కాకుండా ఒక్కసారి అయినా జాగ్రత్త కడి వదిలిపెట్టుకున్నావా? లేదు. ఏమైంది? నీ జీవితంలో ఏది ముఖ్యమో అదే పోగొట్టుకున్నాక ఏమి కావాలి? నీకు అవసరం లేదు. ఏమవసరమని? ఆదాము దాచిపెట్టినట్టుగా ఆకాను దాచిపెట్టుకున్నాడమ్మా పాపాన్ని లోపల. విడిచిపెట్టుంటే బాగుండు. విడిచిపెడితే ఏమవుతాడంట? సామెతల గ్రంథము 28:13. సామెతల గ్రంథం 28:13. సామెతల గ్రంథం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుడు కరుణ అన్నప్పుడు చూపెడతాడు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇప్పుడు తప్పులు చేయడం అందరికీ సహజమే. నేను చెయ్యలేదని చెప్పడానికి లేదు, అందరూ చేస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. అయితే అందరూ చేసిన వాళ్ళనే. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎవరు విడిచిపెట్టాలి? ఇప్పుడు చెప్పాలి. ఎవరు విడిచిపెట్టాలి? ఎవరు చేసింది వాళ్ళు విడిచిపెట్టాలి. నేను చేసింది నేను విడిచిపెడితే అది నా దగ్గరికి రాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే విడిచిపెట్టామని దాన్ని వదిలేస్తున్నాం. దాన్ని నెడుతుంటే అది మన దగ్గరికి వస్తూనే ఉంటుంది. అది మనలాగా విడిచిపెట్టాల్సింది. మనం దాన్ని, అది మనం విడిచిపెట్టింది అనుకో, మనం ఏం చేస్తాం? దాన్ని అమ్మటి. అర్థమవుతుందా? అది మనం విడిచిపెడితే మనం దాని పడిపోతాం. అది మనం ఎందుకు విడిచిపెట్టుద్ది? అది మనం ఎప్పుడు విడిచిపెట్టుద్దామా?
దానికి దేవుడంటే భయం ఉండి అది ఏమంటదంటే, నేను వీటి దగ్గర పోను, వాటితో నాకు సంబంధం లేదని పాపం అంటే మనం విడిచిపెట్టలేదు కాబట్టి మనం దాని ఎమ్మటి పరుగులు దిద్దుతూ ఉంటాం. అర్థమైందా? నువ్వు విడిచిపెడితే అది నీ ఎమ్మటి పడ్డా నువ్వు ఎడంకాలతో తన్నావు. నువ్వు విడిచిపెట్టాలి, అది నేను విడిచిపెట్టడం పెద్ద విషయం కాదు, నువ్వు దాన్ని విడిచిపెట్టడం గొప్ప విషయం. నీ మనసుతో ఏమనుకోవాలి? చి అనుకోవాలి. పౌలు గారు ఏమన్నాడు? సమస్తమును పెంట అనుకున్నాడు. పెంట అనుకున్నప్పుడు ఇంకెప్పుడు దాన్ని పట్టుకుంటారా? ఈరోజు మనం పెంట అనుకోవాలి. లోకాన్ని వద్దనుకోవాలి, లోకాన్ని విడిచిపెట్టాలని ఆలోచన లేదు. ఏదో 4 రోజులు నటిస్తున్నాం, మళ్ళీ అదే దాన్ని వెళ్ళిపోతాం. అంతే కదా? 4 రోజులే మన జీవితం, శాశ్వత కాలం ఇది కాదు మన జీవితం. నటిస్తున్నాం. ఎందుకంటే ఒక చిన్న మాట మీకు అర్థం కావడానికి చెప్తాను. అపోస్తుల కార్యం కొత్త ఒక చిన్న మాట మీకు అర్థం కావడానికి చూపిస్తాను. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. జాగ్రత్త. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. జాగ్రత్త జాగ్రత్త చూడండి. తీసారమ్మా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం తీసిన తర్వాత 4వ వచనాన్ని జాగ్రత్తగా చదవాలి. 4వ వచనం, అది నీ యొద్ద నున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతూ అని చెప్పాను. ఇక్కడ అననీయ సప్పీరా అనేటువంటి 2 వ్యక్తులు ఉన్నారు, భార్యాభర్తలు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకున్నదంతా అవి దేవుని సేవ కోసం ఇస్తున్నారు, దేవుని సేవ కోసం ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, పేరు కోసము వీళ్ళు కూడా అమ్మేశారు. ఎవరు బలవంతంగా నియమంగా మనసు పక్కన వాళ్ళని చూసి వీళ్ళు వచ్చేసారు. బాగానండి, ఇక్కడ మీకు అర్థమవడానికి ప్రాక్టీస్ చేస్తాను. పక్కన వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు చేశారు, పక్కన వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు చేశారు. ఇప్పుడు ఏం చేశారు? చూసిన తర్వాత ఆ సొమ్ము మొత్తం చూస్తే చాలా మూటకు పోయింది. అమ్మో, ఇది మొత్తం ఇచ్చేస్తే మనమేం తిందాం అనుకున్నాడు, దాంట్లో సగం దాచి పెట్టుకున్నాడు, సగం ఇచ్చేసాడు. ఇప్పుడు అలా అంటున్నాడు పేతురు, మీరు ఎంతకే అమ్మితిరా అన్నాడు. అంటే ఏం చెప్పాలమ్మా? చెప్పాలి. అయితే ఏమన్నాడు చూడండి అక్కడ 3వ వచనం చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీవు నీ భూమి వెలలో కొంత దాచుకొని, చూడండి, నీ భూమి వెలలో కొంత దాచుకొని, అంటే భూమి వెలలో కొంత ఏం చేశాడు? దాచుకున్నాడు. ఎందుకు దాచుకున్నాడు? ఇప్పుడు చెప్పాలి. ఎందుకు దాచుకున్నాడు? ఇయటానికి ఇష్టం లేదు. అంతేనా? ఇంకేమనుందా? నిజంగా ఏం లేదా? మొత్తం ఎత్తి నేను అట్టు బతకాలి. అంతేనా? ఇంకేమనుందా? చదవమ్మా, అయితే అడే చూద్దాం. కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. ఎందుకు దాచుకున్నాడంటే లోపల ఉన్నాడు, వాడు ప్రేరేపించాడు. ఇప్పుడు మనం ప్రేరేపిస్తుంటాడు ఎవరమ్మా? మీరేంటి పాపం నిద్ర పోటీలో అయినట్టుంది కదా, నిద్ర పోటీలు పెడితే అవార్డు నీకే వచ్చినట్టుంది. కిందపడిపోతుంది, జాగ్రత్త. కర్ర మొక్కలు ఒకటి తెచ్చుకోండి వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడ పట్టుకునేటువంటి దానిగా తల పెట్టుకుంటారు, కిందపడితే వాక్యం నా జాగ్రత్తగా, వాక్యం మీద నా కోసం చెప్పుకుంటున్నాను, మీకోసం చెప్పుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? సాతాను మోసపుచ్చింది ఎవరిని? ఎవరిని మోసపుచ్చింది? అననీయాని మోసపుచ్చింది. ఏమని మోసపుచ్చింది? చూడండి, అక్కడ ఏం రాయబడింది? సాతాను ఎందుకు నీ హృదయమును, అంటే ఎవరిని పరిశుద్ధాత్మను మోసపుచ్చమని సాతాను ప్రేరేపిస్తుంది. ఇప్పుడు దేవుని మోసపుచ్చమని మిమ్మల్ని ప్రేరేపిస్తుంది అపవాది. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఎలా మోసం చేస్తున్నారు? ఎలా మోసం చేస్తున్నారు అమ్మా? ఎలా మోసం చేస్తున్నారు చెప్పాలి.
ఈడైతే డబ్బు దాచిపెట్టుకున్నాడు, ఈ వ్యక్తి అయితే. మనం ఏం దాచిపెట్టుకొని మోసపోసుకుంటున్నాం? అమ్మా పాపం దాచిపెట్టుకుంటున్నాం. ఓకే, మంచిది. ఇంకా మనం ఏం దాచిపెట్టుకున్నాం? ఇక్కడ జరిగిన సంఘటన నాడు అందరూ ఏం చేస్తున్నారమ్మా? అందరూ వాళ్ళకి కలిగిన దాంతో ఇచ్చేస్తున్నారు. అందరు ఇస్తున్నారు కదా, నేను కూడా ఇవ్వాలి కదా అని ఇచ్చాడు. మొట్టమొదటి ఏంది? అందరు ఇస్తున్నారు కాబట్టి నేను ఇవ్వాలి అంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలని లేదు. రెండోది ఏంటి? ఇచ్చేదంటే కూడా ఏం చేశాడు? సగం దాచిపెట్టుకున్నాడు. ఎందుకు దాచిపెట్టుకున్నాడు సగము? ఇంకా అపవాది ప్రేరేపించింది. అది ఎందుకు, ఎలా ప్రేరేపిస్తుంది? ఏ సందర్భంలో? మీ అందరికీ చెప్తున్నాను చూడండి. మీరు కూడా దేవుని దగ్గర వాగ్దానం చేసేటప్పుడు అందరూ చేశారు, చేయని వాళ్ళు ఎవరు లేరు. అది ఏ పనైనా, ప్రార్థనలకైనా, పరిచర్యకైనా, వాగ్దానాలకైనా, బాప్తిసం తీసుకుంటే దేనికైనా చేశారు. అప్పుడు నిన్ను ఎవరు మోసరించరా, నువ్వు రెడీ అయిపోయినావు. అప్పుడు అననీయ సిపిరి లాగా ఏమైపోయావు? వాళ్ళే చేయగలిగేది నేనేమంత తక్కువ. అర్థమైందా? వాళ్ళే ప్రార్థన బాగునేది నేనేమన్నంత తక్కువ అంటే వాళ్ళని చూసి వచ్చావు కానీ నీ మీద ప్రేమ, దేవుడి మీద భక్తితో రాలా. అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. దేవుడి మీద ఇష్టంతో కాదు, వాళ్ళని చూసి వచ్చావు. వాళ్ళు పోయారు, నేను పోవాలి. వాళ్ళు చేస్తున్నారు, నేను చేయాలి. వాళ్ళు చెప్తున్నారు, నేను చేయాలి అనుకున్నా. ఇప్పుడు కొంత టైం వచ్చిన తర్వాత వీళ్ళదేమో ఇష్టంతో చేసేది, నీదేమో మనసులను చూసి చేసేది. ఇప్పుడు మనసులను చూసి చేసిన తర్వాత ఏమనిపించిందంటే వాళ్ళతో నాకు పని కాదని ఇప్పుడు సగం దాచిపెట్టుకుంటున్నాను. ఏంటిది అది? దేవునికి ఇవ్వాల్సిన ప్రతిదీ అని చెప్పండి. ప్రతిదీ, ధనము కాదు, సమయం అని కాదు, జీవితము అని చెప్పండి. జీవితము, దేవుడికి ఇవ్వాల్సిన జీవితాన్ని ఇస్తున్నానని చెప్పావు. ఒకరోజు అందరు ఇస్తున్నారు, నేను ఇచ్చానన్నావు, అందరికీ అంటున్నావు. ఇక ఈ జీవితం దేవుడికి అంకితం అన్నావు. కానీ కొద్ది రోజులు ఆగిన తర్వాత నన్ను ప్రేరేపించింది సాతాను గాడు. ఇప్పుడు ఏమంటున్నావు? ఈ జీవితము నేను ఎందుకు దాచిపెట్టుకున్నాడమ్మా? పక్కా చెప్పాను, నిజం చెప్పి ఉన్నదక్కడ చెప్పాను. ఎందుకు దాచిపెట్టుకున్నాడు ఆయన? దేనికోసం దాచిపెట్టుకున్నాడు చెప్పండి అమ్మా. మొత్తం ఇట్టే ఎట్ట నేను బతకదు. ఇప్పుడు ఆయన మొత్తం ఇట్టే ఎట్ట నేను బతకదు అనుకున్నాడా లేదా? అనుకున్నాడు. ఇప్పుడు దాచిపెట్టుకుని ఏం చేసుకుంటున్నాడు ఆయన? అంతే కదా? పాజిటివ్ చెప్పింది నిజమేనా? ఎవరి కోసం? ఇప్పుడు మనము కూడా ఏమన్నాడు? జీవితం దేవుడికి ఇచ్చాము. మళ్ళా కొన్ని రోజుల తర్వాత నా భార్య, నా బిడ్డలు, నా కొడుకులు, నా కుమార్తెలు ఎవరికి మనకమలా అని ఈ లోక ప్రేమ ఎందుకు వచ్చేసింది? మళ్ళా మోసపోతున్నారు దేవుడి చేతిలో కదా, దెయ్యం చేతిలో. ఎంత ప్రేమ! ఆ రోజు లేని ప్రేమ ఈ రోజు అనిపించింది. నాకు అర్థం కాదా? ఆ రోజు ఏమనిపించింది? అందరూ చేస్తున్నారు, నేను చేయాలా? నేను దేవుడు బతికినాడేనమ్మా. ఎవరినైనా ఒక్కళ్ళైనా వచ్చి బతికినాడా? అననీయ సప్పీర లాగా మనం కూడా, మా పేరు కూడా లెక్కించబడాలి జీవ గ్రంథం. వైష్ణవ గ్రంథంలో పేరు బడికి వెళ్ళినంత మాత్రం పేరు రాత్రమ్మా. నేను చాలాసార్లు చెప్తాను, పేరు రాత్రా. కానీ కొన్ని రోజుల తర్వాత అంటే ఏమనిపించింది? ఇప్పుడు వీళ్ళకు మూట చూసి, అంటే ఆ ధనం చూసాక మొత్తమా అంటే తెలియదు నీకు అంతది. ఏమన్నాడు అననీయ? చూడండి ఏమన్నాడు అక్కడ అననీయ. అందుకు పేతురు, నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, ఫస్ట్ నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, నీ జీవితం నీదే. నిన్నెవరు ఏమన్నారు? బాధ్యత దేవుడికి వాళ్ళు బతికినాడా? నీదే కదా, నీ ఇష్టం వచ్చిన నువ్వు బతికే, నేను ఎవరైనా వద్దన్నాడా? అప్పుడు నువ్వేమనుకున్నావు? ఏదో అవసరం కోసం వచ్చేసావు, ఏదో పరిస్థితిని బట్టి ఇచ్చేసావు. ఇప్పుడు పరిస్థితి బాగుంది కాబట్టి ఎవరు మోసం చేస్తున్నాడు? అప్పవాది గారు ఎక్కడున్నాడు? దేని మోసం చేశాడు? ఇప్పుడు మీరు పైకి కనపడినంత మంచివాడు కదా లోపల, నేను పైకి కనపడినంత మంచివాడు కదా లోపల. నా నిజంగా ఎక్కడ కనపడుతుంటే ఇటు వల్ల ఆకానులాగా వెండి బంగారు వస్తువులు, ఇటు పక్క దేవుడి మాట. ఇప్పుడు నా నిజ స్వరూపం బయటపడింది. ఇప్పుడు ఈ సందర్భం వచ్చినాక మొత్తం ఇచ్చేస్తే నువ్వెలా బతుకుతావు? మీరు డబ్బు అనే దాన్ని పక్కన పెట్టి నీ మైండ్లో ఉండకూడదు అసలు డబ్బు అనేది. నేను నా దృష్టిలో అది కరెక్ట్ కాదు, వదిలేయండి దాని గురించి. మొత్తం ఇచ్చేస్తే నీ జీవితం ఎంత అంటే మొత్తం ఇయ్యాలని దేవుడు ఏమన్నా అడిగాడా?
అడగలేదు. మరి ఎవరు ఇచ్చారు? నువ్వే ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు? ఇయ్యాలనుకున్నావు కాబట్టి ఇచ్చావు. ఎవరి మీద ప్రేమ తెచ్చావు? ఇప్పుడు కావాలి, దీనికి కావాల్సిన పాయింట్. ఎవరి మీద ప్రేమ తెచ్చావు? మనుషులను చూసి ఇచ్చామని చెప్పండి. ఇప్పుడు నేను సేవకు వచ్చిన చూడంటే అలానే చేయగలదు. నేను చేస్తే మనం వచ్చినాను అనుకో, రేపు ఏదైనా నాకు ఇబ్బందికరమైంది, పరిస్థితులు బాగా లేకుండా ఏదో నాకు ఒక ఆఫర్ తగ్గింది, ఒక 10 లక్షల రూపాయల ఆఫర్, ఈ బైబుల్ నా పక్కన పెట్టేసి ఈ పక్కకి వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను వాళ్ళని చూసి వచ్చినాడు కదా. కానీ నేను దేవుడి కోసం వచ్చినాడైతే 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా ఎడకాలతో తన్నేస్తుంటే. దేవుడి కోసం వచ్చినాడు ఎవరు? పౌలు. అననీయ సఫీరాలు ఎవరి కోసం చేశారు? అందరూ చేస్తున్నారు, నేను ఏంటి దేవుని ఎటకారం అందరూ చేస్తాను. అర్థం కాదు, బైబిల్ చాలా అర్థం కాదు. అప్పుడు ఏమంటున్నావు? పరిస్థితి అప్పుడు లేని పరిస్థితులు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రారంభంలో ఉన్నది నువ్వే కదమ్మా. అమ్మా ప్రారంభంలో నువ్వేనా కాదా? మీరేనా కాదా? మీకు లేకపోతే ఇంకొకరు ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ప్రారంభంలో 2011, 12 నేనే ఉన్నాను, లేకపోతే ఒక మనిషి. అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు దారుణమైన ఏంటంటే నీకు తెలియదా? పెరిగి పెద్దవాడిని అవుతున్నప్పుడు నా కుటుంబంలో పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పరిస్థితులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయని తెలియదా? తెలియకుండానే ముందే అన్నట్టు పిల్లలు అన్నట్టు ఆ పుట్టలో ఏది పెడితే తెలియదా పాము ఉంటుందని? అందరూ పెట్టారు, నేను పెట్టానంటే వాడు మాత్రం పెట్టాడు కాబట్టి పెట్టాడు. వాడు పుట్టినా కూడా వాడు అంతరం మంది వేసేసాడు. నీ దగ్గర ఏముంటది? నక్కను చూసిన పులిని చూసి నక్పాద పెట్టుకున్నట్టుగా పరిచర్య అంటే ఈజీ అనుకున్నారు. ఈ రోజు అర్థమైపోతుంది నష్టాలు ఎందుకు పడిపోతున్నారంటే నీ జీవితంలో నువ్వు ఎంత చేసినా నీకు డబ్బులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఆస్తి ఐశ్వర్యం ఉండొచ్చు, నీ కుటుంబంలో పిల్లలు ఉండొచ్చు, నీకు సంపద పెరగవచ్చు, కానీ ఒక్కటి దొరకదని చెప్పాను. ఏంటిది? అమ్మే అది మాత్రం దొరకదు. మనశ్శాంతి, ప్రశాంతత లేదు. ఎందుకు లేదంటే జీవితాన్ని దేవుడికి ఇవ్వాలనుకున్నావు, నువ్వు తీసేసుకున్నావు. మళ్ళా దేవుడికి అంకితం చేసావు, మళ్ళా నీ దగ్గర దాచిపెట్టుకున్నావు. దాచిపెట్టుకుంటే ఏమవుతుందంట? దాచిపెట్టుకున్న వాడు ఏం చేయడంటమ్మా? అతిక్రమమును దాచిపెట్టువాడు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా వదిలుతున్నావా? వదిలుతున్నారమ్మా? వదిలుతున్నారా? మొన్న ఏం చేశారు బాబురా? ప్రేమించదనేగా మొన్న 3 వచనాలు వచ్చి, ఇప్పుడు 3 వచనాలు పోయి 2 వచనాలు అయిపోయి ఇంకా రేపు పోతే అసలు వచ్చినవే గుర్తుండదు. వర్తిల్లింపు లేదు. ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నాం. ఇంతకుముందు ప్రార్థన చేసి నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయమంటే ఆధ్యాత్మిక స్థితి లేదు. ఇంతకుముందు మీ ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి దేవుడి మాటలు చెప్పి నువ్వు ఇప్పుడు ఇంట్లోనే అని నువ్వే కాంప్రమైజ్ అయిపోతున్నావు. ఇంతకుముందు దేవుడి పరిచయం కోసము నాకు దేవుడి తర్వాత ఏదేం చెప్పిన నువ్వు ఈ రోజు ఏమంటున్నా? ఏదైతే దేవుడు ఏమన్నా చూడట్లేదా? కాంప్రమైజ్ అయిపోయావంటే అర్థం ఏమిటి తెలుసా? నువ్వు దాచిపెట్టుకున్నావు జీవితాన్ని. అననీయ సఫీరాలాగా ఇయ్యాలనుకున్నావు కానీ, అందరిచ్చి ఇయ్యాలనుకున్నావు కానీ, ఇచ్చే టైం వచ్చినప్పుడు పరిస్థితులు బట్టి ఆగిపోయా. దాచిపెట్టిన వాడు ఏం చేయడంటమ్మా? ఏం దాచిపెట్టినా అది ఏది దాచిపెట్టుకున్నా జీవితం కూడా దేవుని చేతులు పెడితే ఏమవుతుందమ్మా? ఏమవుతుందమ్మా? తెలుసు మీ అందరికి ఏమవుతుంది? 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు పడేస్తుంది. అదే నీ చేతులు ఉంటే 100 అంతలు, 60 అంతలు, 30 అంతలుగా మారిపోద్ది. ఏంటి ఇలా మారిపోయిందంటే ఇంతకు ముందు దేవుడి కోసం ప్రయాసపడ్డా నేను ఇప్పుడు లోకం కోసం ప్రయాసపడతాను. ఇలా ప్రయాసపడేటట్టు నన్ను చేసింది ఎవరంటే ఎవరని చెప్పాలి? చెప్పండి ఎవరు? తొందరగా ఎవరమ్మా? మరిచిపోయి కూడా ఆ పేరు చెప్పద్దు. ఎవరు? అమ్మే నేనే చెప్పండి. పరీక్షలో పోయేటప్పుడు చదువుకోని బాబు, అంతేనా కదమ్మా? మీరు పరీక్ష రాస్తున్నారు కదా, మిగతా రాయకుండా పరీక్ష పోయి ఏం చేయాలమ్మా? చదువుకొని పోవాలి. చాలా మంది ఏం చేస్తారు? చెప్పండి, పక్కనోడి మీద ఆధారపడిపోతారు. పరీక్ష రేపు బాగా చదివిన కదంటే నేను చదివితే నువ్వు చదివితే నేను చదివినట్టే. అడిగి బాగానే స్క్వాడ్ వచ్చాడు, వాడు పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు ఏం రాత్రుడు ఇంకా పేపర్ తీసుకుంటాడు, ఎట్ట అంటుంటాడు, అది అంటుంటాడు, ఎట్టకెళ్ళుకుంటాడు, ఎదిగెళ్ళుకుంటుంటాడు. టైం అయిపోయింది, వాడు పేపర్ ఇచ్చేసాడు. ఏంటంటే అబ్బా నేను చూపిద్దాం అనుకున్నాను, స్క్వాడ్ పక్కన కూర్చుని నన్ను ఏం చేయమంటావు అంటే
ఒకళ్ళ మీద ఆధారపడితే ఎప్పుడు బాగుపడవు. నీ మీద నువ్వే దేవుడి మీద ఆధారపడాలంటే. నీ జీవితం ఇప్పుడు చెప్తాను. ఈరోజు ఎన్ని రోజులు మీరు ఎలా చేస్తుంటారో ఎలా నడుచుంటారో వదిలేయండి. ఈ రోజు మీ అందరికీ చెప్తున్నాను, నువ్వు వర్ధిల్లాలంటే దేవుడి మీద ఆధారపడితే నిజంగా ఆధారపడి వదిలే జీవితాన్ని. కొంత ఇక్కడ కొంత దాచిపెట్టుకుని కొంత అనిపిస్తానంటే ఆయన ఏమి అంత వెరివాడు కాదు. ఆయన అంత పిచ్చోడా? మోసం చేస్తే మోసపోవడానికి ఆయన ఏమన్నా అంత పిచ్చోడా? ఆయన ఏం చేస్తాడు తెలుసా? దానికి రిటర్న్ ఏమి ఇచ్చారంట అననీయాకు. చూడండి అక్కడ ఏం రాయబడిందో. అననీయ ఈ మాటలు విని చూడండి, దేవుడితో అబద్ధం ఆడుకొని వాడితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణముని విడవగా వినిన వారందరికీ మిగులు భయము కలిగను. అప్పుడు పడుచువారు లేకి వాడిని బట్టలతో చుట్టూ మోసుకొని పాతి పెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాడి భార్య జరిగినది ఎరగకుండా మళ్ళీ వచ్చిందంట. 3 గంటల తర్వాత ఒక ఆమె వచ్చింది. ఎవరు? తన భార్య. ఇప్పుడు ఏమి దగ్గరికి వచ్చినప్పుడే, అమ్మ నువ్వు మీ భర్త పొలాన్ని ఎంతకే అమ్మారా అన్నాడు. ఆమెను అడిగాను. అప్పుడు ఆమె ఏమన్నా చూడండి, అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. ఇద్దరు ఏమయ్యారు ఇక్కడ? ఆమె తప్పు చేసిన కూడా కరెక్ట్గా చేశాడు. అంటే మనుషులు ఒప్పిస్తారు కానీ దేవుణ్ణి. అందుకని ఏమన్నారు చూడండి, అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించడకు మీరెందుకు ఏకీభవించారు? అంటే దేనికోసం ఏకీభవించారు వీళ్ళందరూ? దేనికోసం ఏకీభవించారు ఇక్కడ? దేవునికి ఎదురు చెప్పడానికి ఏకీభవించారు. దేవుణ్ణి శోధించడానికి ఏకీభవిస్తే దేవుడు ఒప్పుకుంటాక దేవుణ్ణి ఎదిరిస్తున్నారు. ఇక్కడ దేవునికి అబద్ధాలు చెప్తారు. మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా. అడిగాను నేనేమన్నా, మరి మీరెందుకు? అయ్యా ఊరు మొత్తం ఎత్తున్నారు, మేము ఒక్కలం తక్కువ. చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ చేస్తున్నాను. నీ ఊరు బతికినాడు. నీ మనస్సులో కలిగితే నువ్వు దేవుడికి అప్పగిస్తే నీ జీవితం అంతే. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటాను. అప్పుడప్పుడు అమ్మాయి కానీ చెప్తుంటాను. ఏదన్నా నేను చిన్న చిన్న అవసరం వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వస్తుంటాయి. నాకు ఉండటానికి నేను ఏంటంటే పైనుంచి పుట్టినోడి కాదు, నాకు వస్తుంటాయి. వచ్చినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంటే చాలాసార్లు అంటారు, ఏదో చిన్న పని అని చేయొచ్చు కదని. ఆ అవసరం ఇబ్బంది ఎందుకు వస్తుందంటే నేను లోకంలోకి పోవాలని వస్తుంది అంతే. నేను చూడటానికి ఎదురు చూడటం పోతే పోదాం, ఏమవుతాం? చచ్చిపోతే పరలోకం పోదాం, మనం చేయ కదగా. ఇప్పుడు ఏమైంది? మనస్సులోనికి వచ్చేటేమని కొద్దిగా ఖాళీ టైం ఉన్నావు కదా, ఎందుకు కోరక అక్కడెక్కడ తిరగవచ్చు కదా, ఏమవుతుంది? ఆ పని చేసుకొని ఉదయం అంతా పని చేసుకుని సాయంత్రానికి పరిచయపోవచ్చు. ఫస్ట్ అలా చెప్పుంటే బాగుండేది కదా, నేను అదే ఒప్పుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు పరిస్థితిని బట్టి అట్లా మారిపోయినాను అనుకోండి, దాచిపెట్టుకున్నట్టా లేదా జీవితాన్ని? దేనికోసం దాచిపెట్టుకున్నాను? నా అవసరాల కోసం దాచిపెట్టుకున్నాను. నేను కొంచెం అంటే ఆయన ఏమన్నా మొత్తం తీసుకోమన్నాను. మొత్తం తీసుకుంటే అర్థమైంది? మొత్తం తీసుకుంటే అర్థమైంది? ఇంకా మొత్తం తీసుకుంటే అర్థమైంది? మీకు తెలుసో తెలియదు. అప్పుడప్పుడు పిల్లలు మీ మాట 2-3 సార్లు వినలేదు అనుకో, నువ్వేం చదువుంటే నువ్వేం చేసి నాకు సంబంధం లేదు అంటే అర్థమైంది? విడిచిపెట్టేది. ఇప్పుడు వాడు ఎట్టుంటాడు? విడిచిపెడితే ఎట్టుంటాడు వాడు? వాడు ఎట్టుంటాడు? ఎట్టుంటాడు తెలుసా? విడిచిపెట్టినాడు భయం భక్తి లేకుండా బతికేస్తాం. ఇప్పుడు ఏదో నువ్వు ప్రార్థన పోతాను లేదంటే ప్రార్థన పోయినంత మాత్రం నువ్వు సిగరెట్ తాగుతా బైబిల్లో. నేను ప్రార్థన తగినంత మాత్రం పొగాకు తెలుసుకుంది బైబిల్లో. ప్రార్థన పోయినంత మాత్రం సిగరెట్ సినిమా చూడొద్దా బైబిల్లో. ఏదైనా ఎంత లెక్క లేకుండా తయారయ్యేట ఎంత కాదు. అవసరమైతే ప్రార్థన పోయినంత మాత్రాన ఏ మందు తాగొద్దు అన్నది ఆ బైబిల్లో అంటాడు. అంతే, మనం ఏం మాట్లాడలేము వాళ్ళు. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు వీడి జీవితం ఈడిష్టం, వీడు ఎంత చేసినా కూడా వాడికి ఏం కాదు. ఇప్పుడు అంటాం, దేవుడా నువ్వు ఉంటే వాడికి ఏదైనా జరగచ్చు కదంటే నేను వాడిని వదిలేసాను అన్నాడు దేవుడు. వదిలేస్తే అర్థమైంది? వదిలేస్తే అర్థమైందమ్మా? లెక్క లేకుండా బతుకుతున్నాడు. ఈరోజు లెక్క ఉండి బతుకుతున్నామా, లెక్క లేకుండా బతుకుతున్నామా? ఇక్కడ మీరు అందరూ చాలా మంది ఉన్నారు. ఆదివారం అంటే బైబిల్తో భక్తి ఉందా మీకు? కొంచెం ఉంటుంది.
ప్రారంభంలో కొద్దిగా ఎక్కువ ఉంది. ఎంత 70% ఉంది. ఉండే కొద్ది ఏమైంది, 20% వచ్చింది భయం. ఎందుకు 20% వచ్చిందంటే ఇంకా 4 రోజులు ఆగితే ఆ 20 కూడా పోదు. 70 ఉన్నప్పుడు ఏం చేశారు, 50 ప్రార్థన ఉడికారు. 50 ఉన్నప్పుడు ఏం చేశారు, అవసరాలను బట్టి పోయాం. 20 ఉన్నప్పుడు ఏం చేశారు, ఆ ఒక్క కూడా పోతే సార్ అన్న, రేపు 0కి వచ్చిందంటే పాపపోతే ఏమన్నా నేర్చుకున్నప్పుడు కొడతాడా అంటే. నేను అనేది ఏంటంటే మీరు ప్రార్థన అని కాదు, ఇక్కడ అన్నయ్య సప్పీరాల జీవితం అలా మారిపోయారమ్మా. ఇప్పుడు దాచిపెట్టుకున్నారా, ఏం చేశారు, ఏం దాచిపెట్టుకున్నారు, సగము అని చెప్పండి. మిగతా సగం ఏం చేయాలనుకున్నారు, దేవుడికి. సగం ఆయన తీసుకుంటారా, ఇద్దే పూర్తికి. సగం నీ దగ్గర సగం నా దగ్గర అంటే ఏం లేదు. ఎగ్జాంపుల్ కోసం దేవుడికి పోతాం, ఎగ్జాంపుల్ కోసం చేస్తాం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా యొక్క నువ్వేమనుకోవద్దు సహోదరి, నా భార్యను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఆ భార్య వచ్చి నీతో సగం రోజు ఉంటాను, సగం రోజు మా పక్క ఉంటానంటే ఒప్పుకుంటున్నా? దేవుడు కూడా మనతో ఏమన్నాడు తెలుసా, సంఘము వధువు సంఘం, ఇది వరుడు కోసం ఎదురు చూస్తుంది. సగం దేవుడు సగం లోకం అంటే ఒప్పుకోడు. ఎంత రోసం అంటే ఆయనకు, ఎంతకంటే రోసం అంటే మన దేవుడు యెహోవా ఎలాంటి వాడంట, రోసము కలిగిన దేవుడు, రోసము కలిగిన దేవుడు. అందుకు యోబు అంత ఎందుకు మాట్లాడాడంటే, నేను తప్పు చేస్తే నా దేవుడు రోసం కలిగిన వాడు కనుక నన్ను శిక్షిస్తాడు, మీరు అనాల్సిన పని లేదు అన్నాడు. మీరు అనాల్సిన పని లేదు, నన్ను శిక్షిస్తాడు. ఎలా శిక్షిస్తాడంటే, ఆదాముకు శిక్ష వేశాడు కదా, కయ్యూనుకు శిక్ష వేశాడు కదా. కయ్యూను కూడా ఏం చేశాడమ్మా, దోషాన్ని ఏమంటున్నాడు, కయ్యూను మీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడమ్మా. కయ్యూను ఏం చెప్పాడమ్మా, నా తమ్ముడికి నేను ఏమన్నా కావాలి అన్నా, నా తమ్ముడికి నేను ఏమన్నా కాపలా కాస్తున్నాను అనుకున్నావా, నా తమ్ముడు ఎవరు నాకు తెలియదు అన్న. పిచ్చోడా, నీ తమ్ముడు నీకు తెలియదు, నీ తమ్ముడికి నువ్వేం చేసావు నాకు తెలుసు. ఎవరంటున్నాడు, దేవుడు అంటున్నాడు. అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది అంటారు, అమ్మ నీ భర్తకేంది అలా జరిగిందంటే, నాకేం తెలుసు, నీకు తెలియదు. నువ్వు ఏం చేస్తే నీ భర్త అట్టయ్యాడో నాకు తెలుసు అంటుందా. నువ్వు ఏం చేస్తే నీ భర్త మంచాన పడ్డాడు, నువ్వేం చేస్తే నీ భార్య మంచాన పడ్డాడు, నువ్వేం చేస్తే నీ బిడ్డలు నిన్ను ఆశ్రయించుకున్నారో నాకు తెలుసు. కాబట్టి శిక్ష చేయాలిగా, ఒప్పుకోడుగా, శిక్ష జరగాలిగా. నేను చేసింది నాకైనా జరగాలి, నేను తప్పు చేసినట్టు ఖచ్చితంగా జరగాలి నాకు. ఆ శిక్ష మనం ఎప్పుడూ అనుభవించాం, ఇప్పుడే అనుభవించాలి. ఎలా అనుభవించాలంటే, మరిసిపోయి మధ్యలో యేసు ప్రభు దగ్గరికి వచ్చానా, నేను వచ్చి వదిలిపెట్టుకున్నానా, ఆ శిక్ష ఊరు అనిపిస్తాడు, ఊరు అనిపిస్తాడు. ఇప్పుడు ఆ శిక్ష నేను వచ్చాను, ఇప్పుడు పాపం చేశాను, వచ్చేసాను, ఇప్పుడు నాకు రావాల్సిన శిక్ష నేను ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వదిలిపెట్టుకున్నాను. ఇప్పుడు నా శిక్ష ఎవరు అనిపిస్తాడు, అమ్మే యేసు ప్రభు నా శిక్ష అనిపిస్తాడు. అందుకంటే నేను ఎంత దోషం చేశాను, ఇంత అన్యాయాలు చేశాను, ఎన్ని పాపాలు చేశాను, నాకెందుకు తెగులు రాలేదంటే, నా మీద పడ్డ తెగులు ఆయన మీద పడిపోయింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా అనుకై ఉన్నాడు, మన శిక్ష ఆయన భరించాను, నేను చేసిన అపరాధములు ఆయన భరించాడు. ఇక్కడ నీకు శిక్ష ఉండదు, ఇక నీకేముండదు. కానీ నువ్వేమంటున్నావు తెలుసా, నా జీవితం నాకే కావాలి అంటే. నీకు జీవితం కావాలంటే దాంతో ఏం కావాలి, జీవితం కావాలంటే ఏం కావాలమ్మా, ఏం కావాలి చెప్పండి. శిక్ష కూడా కోరుకుంటున్నామని అర్థం. పూర్తిగా తీసేద్దానండు, పూర్తి తీసేసినప్పుడు పూర్తిగా ఆయనతో ఉండాలి. అంటే సగం తీసేసినప్పుడు సగం శిక్ష భరించాలిగా. ఇప్పుడు సగం శిక్షతో ఎవరున్నారు ఇక్కడ, దావీదు ఏడుస్తున్నాడు. సగం శిక్షని పూర్తి శిక్షగా, ఎందుకంటే సగం శిక్ష ఎవరిది, కయ్యూని సగం శిక్ష. నా శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. అసలు ఆయన కేసిన శిక్ష ఏంది చెప్పండి, ఆయన కేసిన శిక్ష ఏంది, ఆయన కేసిన శిక్ష ఏంది. బైబిల్ మీరు తర్వాత చదువుకోండి. ఆయన సన్నిధి నుంచి బయటికి తోసివేయటమే శిక్ష. ఈరోజు చాలా మందికి వేసిన శిక్ష ఏంది, దేవుని సన్నిధిలో నుంచి వాళ్ళని ఎత్తేసింది. ఆ శిక్ష భరించాల్సిన శిక్ష కాదు.
బయటికి కొనేవాడు ఏం చేస్తాడు? ఇష్టం వచ్చినట్టేమో ఎడమ దేశ దిమ్మలైపోయాడు, భ్రష్టుడైపోయాడు, పనికి మాలినోడికి తయారైపోయాడు. కాబట్టి ఆదాము దాచిపెట్టాడు పాపమును, అతడు విడిచిపెట్టుకోలేకపోయాడు. ఈరోజు మనలో కొరకు దేవుడు చెప్తున్నాడు, మనలో లోపల కొన్ని దాచిపెట్టుకున్నాం, వదిలిపెట్టాను. ఆకాన్ ఏం చేసుకున్నాడు? ఆశలు పోయినా, నాకు ఏజ్ మీద ఆశ లేదన్నాడు. ఆకాన్ అనడాట్లేదమ్మా, అనబట్టే కదా ఎరుకో గోడ మీదకి యుద్ధానికి వెళ్ళింది. ఆడిపోయాక ఎందుకు వచ్చింది ఆశ? ఎందుకు వచ్చిందమ్మా? ఇప్పుడు ఈ పూలు నేను చూడనప్పుడు ఎవరికి కావాలి ఆ పూలు అంట. ఇప్పుడు కళ్ళతో చూస్తే అమ్మ అందంగా నేర్పిస్తుంది. అది అంటే చూడలేదు కాబట్టి మనకు అవసరం లేదు. ఇప్పుడు అందరూ చూసినప్పుడు మనం వద్దనుకుంటామమ్మా. ఊరు మొత్తం అందరూ ఏం చేస్తున్నారు? కుప్పల 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 వజ్రాలు ఏరుకుంటున్నారు. నువ్వేమనాలి? వద్దని పోగలవా? కష్టకరం. ఇది దేవుడి పెట్టే పరీక్ష. వాళ్ళలాగా నువ్వు పోతున్నావు అంటే వాళ్ళ దారి కూడా నీకు కావాలని అర్థం. దానికి దేవుడు ఏమండు? ఎందుకంటే నీ జీవితం నీ ఇష్టం, నాకిస్తే నేను భద్రంగా దాచిపెడతాను, నీ చేతిలో ఉంచుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు పోతా జీవితం. అంతే కదమ్మా. మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఉంచుకుంటే ఏం చేస్తారు? ఎట్టే పోవచ్చు. తీసుకెళ్ళి అకౌంట్లో ఎత్తే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటా, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతే ఆధార్ కార్డు ఇచ్చి చేలెత్తే అంత కావాలంటే అంత ఇస్తారు. అంతేనా కాదు? అదే నీ దగ్గర ఉంచుకున్నాం అనుకోండి, ఇటు పక్క దొంగలు రావచ్చు, ఇటు పక్క దోసుకునేవారు రావచ్చు, ఇటు పక్క నీ మిత్రుడే రావచ్చు, ఇటు పక్క నీ సపోర్ట్ రావచ్చు, ఎవరు వచ్చినాడు వాళ్ళు లాక్కోపోతుంటాడు. ఏంటంటే దాచిపెట్టుకోవచ్చుగా. అప్పుడు పోయిన తర్వాత నీ ఏంటంటే భద్రంగా దాచిపెట్టుకుంటూ తీసుకోరుగా. అలాగా మన జీవితం కూడా మందే. ఇది ఈ జీవితాన్ని యేసు ప్రభు దగ్గర దాచిపెడితే ఎప్పుడు కావాలప్పుడు నీ చేతికి అప్పగిస్తాడు అంతే. కానీ నీ దగ్గరే ఉంచుకున్నావా? లోకములో, నేను చెప్తున్నా జాగ్రత్తగా నన్ను, లోకములో తోడేలు లాంటి మనుషులు వచ్చేసారు. గొర్రెల మందలో తోడేలు పెడితే ఏం చేస్తుందమ్మా? చీట్ చేస్తుంది. అప్పుడు నీకు అర్థం కాదు, ఎందుకురా ఈ బతుకుతున్నావు అనుకుంటున్నావు. చావలేము, బ్రతకలేము, చివరికి నరక యాతన కలిగిన జీవితం దేవుడి దగ్గర మనం పడాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్న చిన్న మాట ఏంటంటే, హృదయములో పాపమును దాచిపెట్టుకోండి, వదిలేయండి. నీ జీవితం నీ దగ్గర అవసరం లేదు, వదిలేయి. ఎదిలేయాలంటే ఏం చేయాలి? దేవుడి చేతిలో పెట్టాయి. అంతకంటే భద్రంగా చూసుకుంటే ఉన్నాము. ఇక్కడ అన్నారక్క ఎవరైనా ఉన్నారు అంతకంటే భద్రంగా చూసుకుంటారు. అప్పుడప్పుడు తీసుకెళ్ళాడు సంస్థను, ఎవరి చేతిలో పెట్టాడమ్మా జీవితాన్ని? దిలీలా చేతిలో పెట్టాడమ్మా. భద్రంగా చూసుకుంటుందా? ఏం చేసింది? కొన్ని వెండి నాణ్యాలకు ఫిలిస్తీన్లు కమ్మేసింది. అర్థమైందా? ఫిలిస్తీన్లు కమ్మేసింది వెండి నాణ్యాలకు. అప్పుడప్పుడు పడిమాను ఏమంటారంటే, నా తిరకాదనుకొని ప్రేమించి తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతారు. వాడు అక్కడే పోయిన తర్వాత వేరే వాళ్ళు అమ్ముకుంటాడు. ఏంటి నన్ను మోసం చేసావంటే, నీ అమ్మానే నువ్వు మోసం చేసి వచ్చావు, నేను నిన్ను మోసం చేయడం ఒక లెక్క. మనం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా బతకాలంటే, దేవుని చేతిలో జీవితం పెడితే ఆయన మోసం చేసేవాడు కాదు. ఎవరి చేతిలో పెట్టిన చివరికి ఏం చేస్తారు తెలుసా? చీకేసిన తాటికాయలాగా దేనికి పనికిరాని విస్తరాలు పండుతారు. ఆ పడిపోయిన విస్తరం తీసుకొచ్చి ఇప్పుడు యేసు దగ్గర చేయాలనుకుంటున్నాం అంతే. అందరి బతులు అట్లాంటి, నా బతులు అందరం అట్లాంటి పనికిరాని జీవితాన్ని చేసుకొచ్చినాం. ఇప్పుడు ఏమో కొద్దిగా బాగా చేసిన తర్వాత మళ్ళా వాడుకోవాలనుకుంటుంటే అట్టమ్మా. బాగలేదని టీవీని తీసుకొచ్చి వాళ్ళు ఏడాదికి పెట్టే బాగలేదని, బాగా చేసిన తర్వాత మళ్ళా వాడుకుంటానంటే మళ్ళీ బాగా పాడైపోతుందిగా. పాడైపోయి బాగు చేసుకుని, పాడైపోయి బాగు. ఎన్ని సంవత్సరాలు వెళ్తా వదిలేసావు, ఆయనకి ఇచ్చాను నీ జీవితాన్ని. అప్పుడప్పుడు చాలాసార్లు అంటుంటారు, కొన్నిసార్లు నిజంగా అమ్మాయి కూడా చాలాసార్లు అంటుంటారు, అది చేసుకుందాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం. ఏం చంపాక నాకు అర్థం కాదా? వద్దనుకొని వచ్చాను. ఇప్పుడు ఆశలు వద్దన్నా పిలుస్తుంటారు, వద్దన్నా పిలుస్తుంటారు లోకం. నేను నా బిడ్డ వద్దన్నా లోకం పిలుస్తారు, ఆశల వాడే మీద పిలుస్తూనే ఉంటది. కానీ ఒక్క అడుగు ఎనిక్కేసే ముందేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. మాట ఇచ్చి తిని మరలా తప్పకూడదు. ఇచ్చావు మాట, మరలా తప్పితే ఎన్నిసార్లు ఇస్తాం? నేను మాట మార్చడానికి మనం ఏమన్నా లోకంలో ఉన్నటువంటి సాతాను కారణం. దేవుని బిడ్డలంగా మాట ఇచ్చాడు,
ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. కానీ అననీయ కూడా మనుషుల కోసం, మెప్పు కోసం ఒప్పుకున్నాడు, తర్వాత జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. ఈరోజు చాలా మందికి చెప్తున్నాను, ఇది దేవుని సన్నిధి. ఇది ఎవరి సన్నిధి? దేవుని సన్నిధి. ఏది? నీ హృదయం దేవుని సన్నిధి. ఆయన నీలోనికి వచ్చి నివాసం చేయాలనుకున్నాడు. నీకు ఎప్పుడు ఏది తక్కువ చెయ్యడు. అది నేను చెప్తాను అక్కడ సేవకుడిగా. కానీ నువ్వే లోకంలో అడిగిపోతే 3 పూటలు తిన్నా కూడా 1 పూట తిననంటే బతికేస్తా ఉంది. దేవుళ్ళో ఉంటే 40 రోజులు ఉపవాసం ఉన్నా కూడా సమృద్ధిగా ఉన్నాడు. ఏది? నేను ఎందుకు చెప్తాను? 40 సంవత్సరాలు 20 లక్షల మందిని పోషించాడు దేవుడు. 40 సంవత్సరాలు 20 లక్షల మందిని పోషించాడు. వస్త్రాలు మాయలేదు, కాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, పగుడు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైన తగలకుండా కాపాడుకుంటూ తీసుకొచ్చాడు. ఆఫ్టర్ మనకంతా మనకు నమ్మకం లేదు దేవుడికి. చినిగిపోయిన మునిగిపోయిన మనుషులు కాగితాల మీద నమ్మకంగా దేవుడి మీద నమ్మకం. వీళ్ళకి భయపడతాం, వాడికి భయపడతాం, ప్రతి వాడికి. ఎందుకంటున్నాడు యోబు, నేను దాచిపెట్టుకుంటే భయపడేవాడిని, నాలో లేదు కంటే నేను ఎందుకు భయపడాలి? నాలో లేదు నేను ఎందుకు భయపడాలి? ఒకప్పుడు భయపడాలి లోకంలో ఉన్నప్పుడు, ఇప్పుడు దేవుని ఉన్నప్పుడు దానికి భయపడద్దు. నేను చెప్తున్నాను, గౌరవించండి, భయపడద్దని చెప్తున్నాను. గౌరవించడం మీరు, భయం మీరు. గౌరవం వేరు, భయం వేరు. ఇప్పుడు గౌరవానికి భయానికి అర్థం లేకుండా గౌరవాన్ని పక్కన పెట్టేసి భయపడుతుంటారు. నువ్వు దేవుడు మంచి చేసేటప్పుడు ఎవరికి భయపడాల్సిన పని. చెడు చేసేటప్పుడు చిన్న పిల్లలు చూసే భయపడతారు. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా ఆలోచించండి, ఈ జీవితము దేవుని చేతిలో పెట్టారు. ఎట్లా నీకు దేవుని చేతులు మన కాళ్ళతో మనకు పనికిరాని జీవితం అని. నా జీవితం పనికిరాని కాబట్టి నేను 12 సంవత్సరాల ముందే దేవుని చేతులు పెట్టేసి అవసరం లేదు నాకు. అందుకే కోరికలన్నీ చంపేసుకున్నాను. ఏది అవసరం లేదంటే చాలా మంది అంటుంటారు, ఎక్కడ ఏదేదో జీవించు కదా, ఏదేదో కావాలి కదా. నేను ఒకటే చెప్పాను, నా జీవితం నాతోనే అంతరించిపోవాలి. తర్వాత కోరికలు, ఆశలు అవి కావాలి ఈ కావాలనుకుంటే దేవుని దగ్గర మోసం చేస్తున్నాను. దేవుడిని మోసం చేస్తే ఓడకుండడా పడతనే ఉంటుంది. అల్లకాలం ఎన్నిసార్లు కొడుచుకున్నా, ఎన్నిసార్లు కొడుచుకున్నాము. అవసరమా మనకు? అవసరమా? భర్త భార్యని ఎప్పుడు కొడతాడంటే తప్పు చేస్తేనే. వరపర కొట్టాడంటే వాడి నక్కులోడు అన్నానంతే. దేవుడు ఎవరు నక్కులోడు కాదు, కరెక్టోడు. ఎప్పుడు కొడతాడంటే దేవుని దగ్గర మాట తప్పినప్పుడే. కాబట్టి ఈరోజు ఆదాములాగా మనం కూడా దాచిపెట్టుకోవాలి. ఇదిగా రెండోది, ఈ జీవితాన్ని సగం నీ దగ్గర, సగం దేవుడికి. సగం దేవుడికి సగం కాలం అంటే వానాకాలము, ఎండాకాలము, కాలకాలం అట్టగాదు బతుకనేది. ఎప్పుడు ఒకేలాగా ఉంటారు బతకాలి. అది దేవుడిలో ఉన్న బతుకు. ఎందుకంటే యేసుప్రభువు వారండి, నిన్న నేడు ఒకేలాగా ఉన్నాడు. నీవు అలాగ ఉండాలి, నేను అలాగ ఉండాలి, మనందరం అలాగ ఉండాలి. అలా ఉండి మనం పరలోక రాజ్యంలో ఆయనతో కలిసి జీవించాలి. ఆ కృప దేవుడు దయచేయను గాక. అందరూ తల ఉంచితే ప్రార్థన చేస్తారు.